బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. వినరో భాగవతోత్తమ కథలు వినగా వినగా తొలగును వ్యథలు. వింత చరితలు అందించును అవి అందని ఫలములు. పలువిధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు. శుక మహర్షి. శుకుడనే పేరు వినగానే మనందరికీ భక్తి పొంగుకు వస్తుంది. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. శుకుడు విచారంగా, శుకబ్రహ్మ విచారంగా తెలిసిన వాళ్ళకి. శుకమహర్షి అవధూత అయిన భాగవతోత్తముడు. కొందరు జన్మతోనే విరాగులై భక్తులవుతారు. కొందరు తమ జీవితాన్ని సగం అనుభవించి వృద్ధాప్యం దగ్గర పడుతోంది అనగా భక్తులవుతారు. కొందరు మరణశయ్యను చేరినప్పటికి కూడా భక్తులు కారు. చెప్తున్నప్పటికి కూడా ఓం నమో నారాయణ అని చెప్తున్నప్పటికి కూడా అది మూడో కొడుకు విచారంగా కొంచెం సరిచేస్తే బాగుంటుంది స్వామీజీ అని వాళ్ళు ఉన్నారు నా దగ్గర. నేనే ప్రత్యక్ష సాక్షి. ఓం నమో నారాయణ అని చెప్పు, ఇంకా వెళ్ళిపోతావు నువ్వు అంటే నా మూడో కొడుకుది ప్రాబ్లం సరిచేస్తే మీరు నాకు అంతే చాలు నాకు అని. అయ్యా నీ మూడో కొడుకు ఎవరు రారు, ఓం నమో నారాయణ అని చెప్పు బాగుంటుంది అంటే అప్పుడు ఇంకేం లేదు, మనవరాలను కానీ మనవాడిని ఎత్తుకుంటే బాగుండు, ఇక నీ కర్మ పో అన్న. 1 గంట లోపల పోయాడు. కానీ ఆడవాళ్ళు తక్షణం ఓం నమో నారాయణ అంటే అనేశారు. ఈ మగవాళ్ళకి ఎందుకు అంత వైరాగ్యం రాదో తెలియదు. ఈ తారతమ్యాలన్నీ కూడా వారి వారి జన్మ సంస్కారం మీద ఆధారపడి ఉంటాయి. శుకమహర్షి మనం చెప్పుకున్నటువంటి వారిలో మొదటి వారి కోవకు చేరుతారు. శుకమహర్షికి పుట్టుకతోనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా సిద్ధించాయో తెలియాలంటే మనకు ఆయన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలి. శుకుడి జన్మను గురించి అనేక గ్రంథాలు అనేక విధాలుగా చెబుతున్నాయి. మనం వాటన్నిటినీ ఒకచోటకు చేర్చి సమన్వయపరిచి చెప్పుకుందాం. రాధామాత గోలోకానికి అధిష్టాన దేవత. ఆమె కృష్ణుడు అంటే ప్రాణం. ఒకసారి రాధామాతకు తన ఉద్యానవనంలో ఏ జీవి అయినా కృష్ణనామస్మరణ చేస్తుందేమో తెలుసుకోవాలనిపించింది. ఎక్కడా ఏ జీవి నామస్మరణ చేస్తూ కనిపించలేదు. రాధామాతకు దుఃఖం కలిగింది. చివరికి ఉన్నట్టుండి ఒక రోజున ఎక్కడి నుంచో కృష్ణ కృష్ణ అని సన్నని ధ్వని వినిపించసాగింది. రాధామాత దిన్నము చూసేది, ఎవరైనా చెప్తారా అంటే ఎవరు చెప్పేవారు కాదు. నామస్మరణ ఎవరు చేసేవారు కాదు. చాలా దుఃఖపడేది. ఒకరోజు అట్లా వినపడితోనే రాధామాత ఆ శబ్దాన్ని బట్టి వెతుక్కుంటూ వెళ్ళగా ఒక పద్మంలో ఒక తుమ్మెద కృష్ణస్మరణ చేస్తూ ఉండటం కనపడింది. రాధా రాధా అంటూ రాధా ప్రాణ వేణు అధీన రాధా ప్రాణ వేణు అధీన వేణు ప్రాణ కృష్ణ అధీన వేణు ప్రాణ కృష్ణ అధీన రాధా ప్రాణ వేణు అధీన. కృష్ణ ప్రాణ విశ్వ అధీన కృష్ణ
విశ్వ ప్రాణ శక్తి అధీన విశ్వ ప్రాణ శక్తి అధీన శక్తి ప్రాణ మాయ అధీన శక్తి ప్రాణ మాయ అధీన మాయ ప్రాణ బ్రహ్మ అధీన మాయ ప్రాణ బ్రహ్మ అధీన రాధా ప్రాణ వేణు అధీన రాధా ప్రాణ వేణు అధీన బ్రహ్మ ప్రాణ విధి అధీన బ్రహ్మ ప్రాణ విధి అధీన విధి ప్రాణ నాద అధీన విధి ప్రాణ అధీన నాద ప్రాణ భక్తి అధీన నాద ప్రాణ భక్తి అధీన భక్తి ప్రాణ సచ్చిదానంద భక్తి ప్రాణ సచ్చిదానంద రాధా ప్రాణ వేణు అధీన రాధా ప్రాణ వేణు అధీన ఆ నామస్మరణకు భ్రమరంతో పాటు రాధాదేవి కూడా తన్మయత్వాన్ని చెందింది. రాధాదేవి కూడా ఆ తుమ్మెదతో ఆ భ్రమరంతో తాను కూడా పాడుతూ ఉంది. దగ్గరికి వెళ్ళి ఆ తుమ్మెదను మెల్లగా చేతిలోకి తీసుకొని దానికి కృష్ణ మంత్రోపదేశం చేసింది. చిత్రంగా ఆ ఉపదేశం అవుతుండగానే ఆ తుమ్మెద రాధామాత చేతిలోనే ప్రాణాలు విడిచింది. అది ఉత్తమ జన్మను స్వీకరించబోతుందని ఆ తల్లికి అర్థమైంది. తర్వాత రాధామాత ఆ తుమ్మెద శరీరానికి లఘు సంస్కారాలు చేసింది. ఎంత పుణ్యం చేసుకుంది చూడండి. ఇది జరిగిన కొన్ని నెలలకు హిమాలయాలలో ఒక చిలుక గుడ్లు పెట్టింది. ఈ తుమ్మెద ఒక గ్రుడ్డుగా పుట్టింది. గ్రుడ్డు పగిలి పక్షి బయటకు వచ్చేలోగానే ఒక పెద్ద గాలివాన వచ్చి పక్షి గూడు ఎగిరిపోయింది. గ్రుడ్లన్నీ కింద పడి పగిలిపోయాయి. అందులోని పిల్ల పక్షులన్నీ చనిపోయాయి. తల్లి పక్షి తండ్రి పక్షి కూడా ఆ భయంకరమైన గాలివానకు కూడా ప్రాణాలు విడిచాయి. ఒక గుడ్డు మాత్రం సగం పగిలి కింద పడి ఉంది. అందులోని పక్షి జీవించే ఉంది. అది మెల్లగా శక్తిని కూడగొట్టుకొని పగిలినటువంటి గుడ్డు నుండి బయటపడింది. మెల్లగా ఎగిరి కొద్ది దూరంలో ఉన్న కైలాస పర్వతంపై వాలింది. సరిగ్గా అదే సమయానికి కైలాస పర్వతంలో పార్వతీమాత తనకు భగవతత్వాన్ని తెలపవలసిందనిగా ఆ శివుణ్ణి ప్రార్థించింది. For more videos like this, subscribe Big TV channel.